పాలన అంటే కేవలం అనుభవం కాదు, తరతరాల పాటు ప్రజల ఆనందంతో సంతోషంతో జీవించే విధంగా శాశ్వతమైన పథకాలు ఏర్పాటు చేయడం, ప్రాజెక్టులు చేపట్టడం. ఈరోజు సంక్షేమం మాత్రమే కాదు, వందల సంవత్సరాల భవితను బంగారమయం చేసుకోవడం. సరిగ్గా అటువంటి అద్భుతమైనటువంటి సృష్టించిన మేధావి, ఆంధ్రప్రదేశ్కు తలమానికం, ప్రజా సంక్షేమం, భవిష్యత్ తరాలను అత్యున్నతంగా తీర్చిదిద్దగల మన ప్రియతమ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు వారి యొక్క సందేశాన్ని మన కోసం ఇప్పుడు అందించడానికి స్వాగతం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న రైతులందరికీ కూడా మళ్ళీ పునరావాసం కల్పించడానికి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు, నేను మొదటి నుంచి అభివృద్ధి జరగాలి, అభివృద్ధి జరిగేటప్పుడు దానికి కొంతమంది ముందుకొచ్చి భూములు ఒక విధంగా చెప్పాలంటే త్యాగం చేస్తున్నారు. తరతరాలుగా మీరు ఇక్కడున్నారు, మీ పెద్దవాళ్ళు, మీ పూర్వీకులు ఇక్కడనే పుట్టారు, ఇక్కడనే పెరిగారు, తర్వాత మీరు వచ్చారు. అందరూ కూడా ఈ భూతల్లిని ఆధారంగా చేసుకుని మీ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక చరిత్ర మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 3 జిల్లాలు, ఒకప్పుడు 3 ఇప్పుడు 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాతో కలుపుకుంటే 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. అయితే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే గతాన్ని ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో నీరన్నీ పాతాళానికి వెళ్ళిపోయినాయి. మనం తాగే నీళ్లన్నీ ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నాం. దానివల్ల చాలా మందికి ఆరోగ్య సమస్యలు. దేవుడు సక్రమంగా పుట్టించిన మనకు మాత్రం అనేక సమస్యలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. ఇంకొక పక్క కరువు. అనేక సందర్భాల్లో మార్కాపూర్ ప్రాంతం అంటే ఇది ఒక కరువు ప్రాంతం, అన్ని విధాల ఇబ్బంది పడే ప్రాంతం వచ్చింది. ఈరోజు ఒక్కోసారి చరిత్ర, అప్పుడప్పుడు కొంతమంది యుగ పురుషులు పుడతారు. ఒకప్పుడు కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతాలకు వస్తాయని ఎవరు కలగూడగనలేదు. అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆలోచించి రాయలసీమకు కృష్ణా జలాలు ఎట్లివ్వాలి, ఈ మార్కాపూర్ ప్రాంతానికి కూడా నీళ్లు ఎట్లివ్వాలని ఆలోచించినటువంటి మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు 1985లో. దానికి శివరామకృష్ణయ్య గారిని ఒక ఇంజనీర్ని ఆ రోజు అపాయింట్ చేశారు. ఆయన రాష్ట్రం అంతా తిరిగి, అన్ని ప్రాంతాలు తిరిగి, ఎక్కడెక్కడ నీళ్లు రావాలనో, ఏ విధంగా వస్తుందో, అప్పుడే వెలుగొండ ప్రాజెక్టు ఒకటి వస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసి ఒక రూపకల్పన చేశారు. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. నేను ఈ ప్రాంతానికి వస్తే మీరందరూ ఒకటే మాట అడిగేవాళ్ళు, మాకు వెలుగొండ కావాలి, వెలుగొండ కావాలని. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగాను, వెలుగొండ ఎట్లొస్తుంది, నీళ్లు ఎక్కడున్నాయి, మనకు లేవు కదా, లేనప్పుడు ఎట్లొస్తుందంటే మీరు ఒక మాట చెప్పారు, 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వరదొస్తే ఆ ఒక్క సంవత్సరం నీళ్లు మాకు మళ్ళీ ఇచ్చండి, 4 ఏళ్లు మేము బతకతాం, లేకపోతే ఈ ప్రాంతంలో బతకలేమని మీరు అడిగితే, ఆ మాట చెప్పంగానే నా మనసు కలిచివేసింది. అందుకే ఆ రోజే నిర్ణయం చేశా,
96లో ఆ రోజు మార్చి 26వ తారీఖు అనుకుంటా నేను ఫౌండేషన్ వేసా. అక్కడి నుంచి కొన్ని పనులు కూడా చేశానని చెప్తాను. అదే సమయంలో ఈరోజు మీరు ఆలోచిస్తే ప్రాజెక్టుకి 10,580 కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు లెక్కల ప్రకారం. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. నిన్న మొన్నే మనం 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు 900 కోట్లు రైతులకు పేదవాళ్ళకి పునరావాసం చేయడానికి R&R ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. సాయంత్రానికి మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. అకౌంట్కి వెళ్ళిపోయిందా? ఓకే, ఈరోజు రేపు RBI హాలిడే అంట. డబ్బులు మీ అకౌంట్కి రిలీజ్ చేశాం. సోమవారం మీరు వెళ్ళి మీ అకౌంట్లో డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉండడం కాదు, 100% మీ అకౌంట్లో సోమవారం డబ్బులు ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మనం చూస్తే చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రం విధ్వంసం అయింది. రాష్ట్రం యొక్క మొరేల్ ఆఫీసర్స్ పనిచేయడానికి కూడా ఇష్టపడే పనిచేసి లేరు. ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ అయితే అధపాతాళానికి పోయింది. నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను చాలా సవాళ్లు చూశాను. ఒకప్పుడు తీవ్రవాదులు, నా కోసం నేను చేయలే, ఈ రాష్ట్రం కోసం ఆలోచించా. ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చేస్తే అభివృద్ధి ఆగిపోతుందని నేను ఆ రోజు నక్సలిజం అనేది కరెక్ట్ కాదని గట్టిగా చెప్పి పోరాడాను. కడాన నా ప్రాణం మీదకి వస్తే కూడా లెక్క పెట్టుకోవాలా. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నన్ను కాపాడి ప్రాణ భిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి పెట్టాడు. ఆ విధంగా బయటపడ్డాను. ఈరోజు ఆ సమస్య పరిష్కారం అయింది. 1924లో లా అండ్ ఆర్డర్ మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. అలాంటి పరిస్థితులు, ఒక పక్క లా అండ్ ఆర్డర్ సమస్య, ఒక పక్క 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇంకొక పక్క సంక్షేమానికి కూడా ఆదాయం రాని పరిస్థితి, పెట్టుబడులు పెట్టలేదు, సంపద సృష్టించలేదు, దీనివల్ల ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తే అవన్నీ కరెక్ట్ చేస్తూ వచ్చాను. మీకు అందరికి ఒక మాట చెప్పాను, ఎన్ని కష్టాలున్నా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ద్వారా మీకు న్యాయం చేస్తానని చెప్పి దానికి కట్టుబడి ఈ 2 ఏళ్లు పనిచేసాం. 3,844 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెట్టాలి. 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఫేజ్ 1 1938 కోట్లు అవుతుంది. ఫేజ్ 2 1906 కోట్లు అవుతుంది. ఈరోజు నేను వచ్చింది కూడా ఇప్పుడు 2వ వచ్చాను. మా రామానాయుడు అయితే ఇక్కడే ఉంటాడు. ఒకసారి అనుకుంటే ఇంకా ఎన్నిక బోర్డు మొన్న మీరు చూశారు, పుట్టినరోజు కూడా ఇక్కడే చేసుకున్నాడు. ఆ యొక్క టన్నల్లోకి వెళ్ళాడు. అక్కడ భయంకరమైన పరిస్థితులున్నా అక్కడే ఉండి నాయకత్వాన్ని ఇచ్చిన నాయకుడు నిమ్మల రామానాయుడు గారు. ఇది కానీ మనం చేయగలిగితే ఇప్పుడు ఏమవుతుందంటే దీని మీద మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 2027కి మిగిలిన వర్కులు కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి సందర్భం